కీలకమైందండి. సుప్రీంకోర్టులో మనకు తెలుసు కదా, శబరిమల కేసు విచారిస్తున్నారు. నిన్న అది వచ్చినప్పుడు హిందూ మతం, ఇది ఎప్పుడు మనం వినేది, హిందూ అనేది మతం కాదు, అది ఒక జీవన విధానం అని. అది ఇప్పుడు హిందుత్వ ఏంటి, మత రాజకీయాలు చేయకు, మాదే మతం కాదు, మాదే జీవన విధానం అని చెప్తూ ఉంటారు. సో ఇదే నిన్న సుప్రీంకోర్టు ఇంకో విధమైన వ్యాఖ్యానం చెప్పింది. హిందూ అనే విశ్వాసం కూడా ఒకానొక మతపరమైనటువంటి బృందంగా గుర్తించబడింది, అంతవరకు నిజమే. కానీ దాన్ని అంతకంటే విస్తృతమైన జీవన విధానంగా చూడాల్సి ఉంటుంది. దీన్ని అనుసరించే వాళ్ళు ఒక్కనొక ఆచారం ఇలాగే అనుసరించాలి, ఇలాగే బొట్టు పెట్టుకోవాలి, లేదా ఇలాగే వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమీ లేవు అని మనకి తరచూ చెప్పుకుంటాం కదా. ఇట్స్ నాట్ ఏ మోనోలిత్ రిలీజియన్, ఏకశిలా సదృశ్యమైనది కాదు ఇది. సో భిన్నమైన రకాలు ఉండొచ్చు అని న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్నతో పాటు ఇంకా 9, ఆమె ఒక్కరే మహిళ, 9 మంది ధర్మాసనంలో న్యాయమూర్తులు చాలా బలగుద్ది చెప్పారు. ఎంతవరకు వెళ్ళిందంటే, ఇది దేవాలయానికి వెళ్ళి తీరాల్సిన అవసరం లేదు. హిందూ అనే ఆయన కానీ ఆమె కానీ ఆలయానికి వెళ్ళి తమ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక న్యాయమూర్తి అన్నాడు, ఇంట్లో ఒక దీపం వెలిగించుకుంటే కూడా అది కూడా మా దీనిలాగే భావించవచ్చు అని. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో భిన్న మతాలు ఉంటాయే కాదు, హిందూ మతం మేము అనుకునే వాళ్ళలో కూడా చాలా చాలా భిన్నమైన, మొన్న సిరిసిల్లకి వెళ్ళా, వేములవాడలో కోడలు ఇస్తారు, తిరుపతిలో తలనీలాలు ఇస్తారు, ఇంకో చోట బెల్లం ఇస్తారు, ఇంకో చోట ఇంకొకటి చేస్తారు. ఒక్కొక్క రూపంలో అనేక రూపాల్లో వైవిధ్యంతో ఇది. ఇప్పుడు మొన్న అదే కదా, ఇప్పుడు ఆకిబీట్లో కూడా అదే, ఆ గొంతేనమ్మ ఎలా ఉంటుంది, అది దళితులు దేవత ఇందులో కలుస్తారో లేదు తెలియదు. అంటే ఈ విషయం సుప్రీంకోర్టు స్వయంగా జీవన విధానం అని మీరు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. అలా లేదు కాబట్టి తప్పు అని దాని మీద వాదించే అవకాశం లేదు. అలాగే ఇది ఎలా ఉండాలని మేము కూడా నిర్దేశించలేము అని. ఈ కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని విశ్వాసాలు, ఎన్ని పూజా పద్ధతులు, ఎన్ని వస్త్రధారణలు, లేకపోతే తిలకం ఎలా పెట్టుకుంటారు, సింధూరం ఎలా పెట్టుకుంటారు, పాపటన్న పెట్టుకుంటారా, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ రకరకాలైన విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ, అందుకే ఇంక్లూజివ్ కల్చర్, ఒక విధంగా చెప్పాలంటే ఇది సమ్మిళిత సంస్కృతిగా ఉంటుందన్నది సుప్రీంకోర్టు చెప్పిన ఒక ముఖ్యమైన మాట. ఇది కూడా మొన్న కూడా బొహరా కమ్యూనిటీకి సంబంధించిన మహిళల జననాంగాన్ని చిన్నప్పుడే కత్తిరించే ఒక సాంప్రదాయం ఉంది. ఇది సరికాదు అని కూడా వీళ్ళు చెప్పారు. ప్రతి మత విశ్వాసం మీద మేము అభిప్రాయం చెప్పలేము, అట్లా చెప్తూ పోతే దానికి ముగింపు లేదు అన్న మాట. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇలాగే ఉండాలి, ఇది సనాతన పద్ధతిలో ఇలా ఉంటుంది. ఒక మాట మాట్లాడిన న్యాయవాది, అడ్వకేట్, ఎవరెవరైతే వేదాల యొక్క ప్రామాణ్యాన్ని, వేద ప్రామాణ్యాన్ని, వేదమే ప్రామాణికమని గుర్తిస్తారో వాళ్ళందరూ హిందువులేని, వేదాల్లో హిందువు అన్న మాటే ఉండదు. ఇప్పుడు మనం ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి విస్తృతమైన అర్థంలో వాళ్ళ విశ్వాసాలు సంస్కృతి కింద తీసుకోవాలి, కానీ ఖచ్చితంగా గీత గీసి వీళ్ళే హిందువులు లేకపోతే ఇలా చేస్తే వ్యతిరేకం అనకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం అనేది ఒక విధంగా ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో కొంత కనువిప్పు కావాలి, కొంత ఆలోచన కూడా రావాలి. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక పని చేసింది. 2022లో అక్కడ హిజాబులు ధరించటము, జంధ్యం వేసుకోవటము, మతపరమైన చిహ్నాలు, కంకణాలు ఏవో ఇట్లా పెట్టుకోవటము, ఇవన్నీ పెట్టుకొని దేవాలయానికి రాకూడదని ఒక విద్యాలయాలకు రాకూడదని ఒక జీవో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. వాళ్ళకి హిజాబ్ వేసుకోకూడదని అంతకుముందు వివాదం యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. దాన్ని అంతా మీ ఇష్టం, వాళ్ళ దాన్ని బట్టి కొన్ని పరిమితులకు లోబడి ఇవన్నీ కూడా మీరు చేయవచ్చు అని కూడా చెప్పారు. సో వీటన్నిటిలో సారాంశం ఒకటే, వైవిధ్య భరితంగా భిన్న రూపాల్లో ఉంటుంది, వాటిని మనం జీర్ణం చేసుకోవాలి, ఇంకొకటి దాన్ని సహనంతో గుర్తించాలి అని. సార్, ట్రంప్కు చైనా షాక్, పరువు కోసం పాకులాట, ఢిల్లీకి రాను మంత్రి. ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ఇప్పుడు వచ్చాడు, ఢిల్లీకి వచ్చారు. అక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి. అది బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం. మోదీ గారేమో 5 దేశాల విదేశీ పర్యటనకు ఆయన యుఏఈతో మొదలుపెట్టి ఆయన వెళ్ళారు. చాలా అంతర్జాతీయ కార్యకలాపాలు, హెక్టిక్ ఇంటర్నేషనల్ యాక్టివిటీ, లాబింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సహజంగా వీటన్నింటికంటే అగ్రభాగాన్ని ఉన్నది
డాన్ విజిట్స్ బీజింగ్. డాన్ బీజింగ్కి వెళ్ళటము, అక్కడ షీ జిన్పింగ్తో ఆయన కలవటము, 10 సంవత్సరాల తర్వాత 1917 తర్వాత మళ్ళీ చైనాకు అమెరికా అధ్యక్షుడు వెళ్తూ ఉన్నాడు. అది కూడా నేరుగా షీ జిన్పింగ్ కూడా ఆయన కలిసి మాట్లాడుతున్నాడు, విందు ఇచ్చాడు షీ జిన్పింగ్. ఇక్కడ ఇరాన్ సంక్షోభం ఇలా ఉండగానే అమెరికా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళటం అన్నది చైనా ఆమోద ముద్ర వేయించుకోవాలి, చైనాతో ఏదో విధంగా పర్వాలేదు అనిపించుకోవాలి, లేకపోతే తీవ్రమైన దీనికి దారి తీస్తుందనే ఒక వాతావరణంలో ట్రంప్ వెళ్ళారు. 3 T's: ట్రేడ్, టెహరాన్, టెక్నాలజీ. ఈ 3 T's మీద చైనా చాలా గట్టిగా ఉంది. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినంత వరకు తైవాన్, టెహరాన్, ట్రేడ్. తైవాన్ వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అంటే ట్రంప్ ఎంతవరకు దిగి వచ్చారంటే తైవాన్కు మేము ఆయుధాలు సరఫరా చేస్తే చైనాకు చెప్పి చేస్తామని. ఇది మొదటిసారి. ఇప్పటివరకు తైవాన్కి ఇచ్చి చైనా ఎదుగాటంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు చైనా అధ్యక్షుడికి చెప్పిన తర్వాత మేము తైవాన్కి ఇస్తాము అనేది కూడా ట్రంప్ అక్కడ చెప్తూ ఉన్నారు. దానికంటే ముందు వాళ్ళ విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడినప్పుడు కూడా ఇరాన్ సమస్య మేము పరిష్కారం చేసుకుంటాము, చైనా కూడా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాము, ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నారు. చైనా ఇరాన్కు చాలా గట్టి మద్దతుదారుగా ఉండిపోయింది, అది కూడా మనకు తెలుసు. అందుకని చైనా అయితే మటు ఇరాన్లో ఎలాంటి బలప్రయోగం కుదరదు, సానుకూలంగానే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి చైనా భావిస్తుంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు దిగి వచ్చి చైనా వెళ్ళటము, అక్కడ ఒప్పందానికి ప్రయత్నించటము, వీటన్నిటి ద్వారా మీడియా అయితే అంతర్జాతీయ వార్తా సంస్థలు అయితే 2 సూపర్ పవర్స్ అని రాస్తున్నాయి. ఈ సెకండ్ సూపర్ పవర్ దగ్గరికి వెళ్ళటం అనేది చైనా యొక్క స్థాయిని, చైనా యొక్క ప్రాధాన్యతను చాలా అపారంగా పెంచేస్తుంది. ట్రంప్ కూడా గుర్తించక తప్పని ఒక పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఒకవైపునేమో ఒప్పందాలు కూర్చుకుంటూ ఎలాగైనా వాళ్ళకు దారి తెచ్చుకోవాలని చూసుకుంటూ బింకంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం పరువు కోసం పాకులాటలో భాగంగానే ఆయన చైనాకి వెళ్ళి ఇదంతా చేశారని షీ జిన్పింగ్ మటుకు ఒక మాట అన్నారు, వీఆర్ నాట్ రైవల్స్, మనం ఏదో విరోధులుగా భావించక్కర్లేదు, మనము కలిసి పనిచేసి అందరికీ శాంతి ప్రగతి తెచ్చుకోవాలి, ఈ పద్ధతిలో చెప్పారు. తుది ప్రకటన 2 రోజుల పర్యటన, రేపు కూడా ఉంటారు. ప్రకటన ఈరోజే రావచ్చు బహుశా. మామూలుగా పర్యటనలకు వెళ్ళినప్పుడు మొదటి రోజు అధికారిక భాగం ముగించుకొని 2వ రోజు సందర్శనలతో సరిపెడుతూ ఉంటారు. వీ షుడ్ వాచ్. ఇరాన్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంది. భారతదేశానికి సంబంధించి సంతోషకరమైనది ఏంటంటే మనం ఇప్పటికే సముద్ర సంక్షోభం, ప్రధాని హెచ్చరిక మేరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ వాహనాలు సగం తగ్గించుకున్నారని, రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇస్తున్నారని ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ రష్యా మటుకు భారతదేశానికి మేము ఇస్తున్న చమురు సమృద్ధిగానే సరఫరా చేస్తాం, మేమేమి వెనక్కిపోమని రష్యా ఒక కీలకమైన హామీ కూడా భారతదేశానికి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు. శేషు టు 9 News.